కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ లో సినీ సునామీని షురూ చేసింది. మరి ఫైనల్ టాక్ కిక్కిస్తోందా? ఫస్ట్ డే కిక్కిచ్చిందా? పవన్ రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర తెరకెక్కించిన భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. త్రివిక్రమ్ మాటల తూటాలు పేలుస్తూ భీమ్లా టీం వెండితెర మీద వెలుగులు పెంచింది. భీమ్లా నాయక్ కథ విషయానికి వస్తే కర్నూలు ఏరియాలో ఎస్ఐ భీమ్లా నాయక్, ఇక రిటైర్డ్ ఆర్మీ మెన్, అందులోనూ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి డానియల్ శేఖర్. ఒకసారి మందు బాటిల్స్ తో సహా ఎస్ఐ భీమ్లా నాయక్ కి పట్టుబడిన డానియల్ శేఖర్ ఎలా తన రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు, భీమ్లా ఎలాంటి సమాధానం ఇచ్చాడు అన్నదే సినిమా కథ. భీమ్లా నాయక్ గా పవన్ రెస్పాన్స్ 10 బద్రీలకు 10 గబ్బర్ సింగ్ లకు సమానం అంటున్నారు. ఇక డానియల్ శేఖర్ గా రానా, హీరో భార్యగా నిత్య మీనన్, ఇలా అంతా తమ పాత్ర మేరకు పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ అందించిన మాటలు తూటాల్లా పేలాయి. సాగర్ కే చంద్ర మేకింగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం అన్న కాన్సెప్ట్ కాసులు కురిపించేలా ఉంది. మలయాళ మూవీ అయ్యప్పనం కోశియంకు తెలుగు రీమేకే భీమ్లా నాయక్. ఒరిజినల్ మూవీ మూల కథలోనే ఫీల్ ని డిస్టర్బ్ చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను మలిచిన తీరు ఆకట్టుకుంటోందంటున్నారు. ఇక తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటల తూటాలు దుమ్ము దులిపేస్తున్నాయి. డిజిటల్ శాటిలైట్ రైట్స్ తో 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా థియేట్రికల్ రైట్స్ తో మరో 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు థియేటర్స్ లో ఫస్ట్ డేనే హాఫ్ సెంచరీ కొట్టినట్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి.